హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవ్రీవన్ మస్ట్ నో దిస్. మనందరికీ గుర్తుండి ఉంటుంది ఒక తెలుగు పాత సామెత, కాదేది కవిత కనరహం అని. అలాగే ప్రస్తుత కాలంలో మన ప్రభుత్వాలు మన మీద పెత్తనం చలాయించడానికి, మన సంపాదనలను వాళ్ళ వశం చేసుకోవడానికి, ఏదో రకంగా మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి, మరి ఇండైరెక్ట్గా చెప్పాలంటే దోపిడీ చేయడానికి, ఏదో ఒకటి మన మీద ట్యాక్సులు వేయడమో లేదా మరో రూపంలోనో ఏదో రూపంలో మన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ప్రస్తుతం కాలంలో. ఈ ప్రభుత్వాలు ఎలాగో ఒకలాగా మన దగ్గర నుంచి డబ్బులు కాజేయాలని చూస్తాయి. అటువంటి కాజేసే క్రమంలోనే కొత్తగా గవర్నమెంట్ వారు పెడుతున్న రూల్ ఒకటి ఉంది. అది మన మొబైల్ లేదా ల్యాండ్ ఫోన్ నెంబర్స్ రూపంలో వస్తుంది. కాసుకొని కూర్చోండి, త్వరలోనే అది రాబోతోంది. చెప్పాలంటే మన దగ్గర సిమ్ ఉంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఫోన్ ఉంటే, ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే దానికి కూడా నెంబర్ ఉంటుంది. మన నెంబరు మనది. మనం మన దగ్గర ఉంచుకునేంత వరకు, మనకు దానికి డబ్బులు పే చేస్తున్నంత వరకు అది మనదే. కొత్తకపోతే మనం దాన్ని వాడము కూడా. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, మన దగ్గర ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది అనుకో నెంబర్ ఉన్నా, లేదా మన దగ్గర ఒక మొబైల్ ఉండి దాంట్లో సిమ్ కార్డు ఉంది, దానికి ఓ నెంబర్ ఉన్నా దానికి ఛార్జెస్ వసూలు చేసేలాగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇది గవర్నమెంట్ ఎప్పుడు డైరెక్ట్గా చేయదు, వేరే రూపంలో చేస్తుంది. అది ఎలాగంటే, ప్రస్తుతం మన దగ్గర ఒక నెంబర్ ఉందనుకుందాం, ఫోన్ నెంబర్ ఉందనుకుందాం, లేదా ల్యాండ్లైన్ నెంబర్ ఉందనుకుందాం. ఆ నెంబర్ని మనం ఒక ప్రభుత్వ సంస్థ కావచ్చు లేదా ప్రైవేట్ సంస్థ కావచ్చు, దాని దగ్గర నుంచి మనం మన తలక ప్రూఫ్ వాళ్ళకి ఇచ్చి తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనం ప్రూఫ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక నెంబర్ని మనం సొంతం చేసుకున్నామో, దానికి మనం రెగ్యులర్గా రీఛార్జ్ చేస్తూ ఉంటాం. రీఛార్జ్ కానీ మనం చేయకపోయినట్లయితే కొంతకాలానికి అది నెంబరు వేరే వాళ్ళకి వాళ్ళు ఇచ్చేయచ్చు. అంటే దానికి కొంతకాల పరిమితి ఉంది. ఇంకా చెప్పాలంటే 1 సంవత్సరం కాలం పాటు నువ్వు ఏ సిమ్ని కూడా వాడకుండా ఉన్నట్లయితే ఆ సిమ్ నెంబరు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఒక సిమ్ ఉండి దాన్ని మనం వాడకుండా ఉన్నట్లయితే లేదా వాడుతూ ఉన్నట్లయితే దానికి ఛార్జెస్ వసూలు చేయడం కోసం అని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సదరు ప్రైవేటు సంస్థలు కావచ్చు లేదా ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఆ సంస్థలకు ఫీజు వసూలు చేస్తుంది. ఎప్పుడైతే ఈ నెంబర్లని ఆధారంగా చేసుకొని ప్రతి నెంబర్ మీద కొంత ఫీ, అది ఒక నెలకి కావచ్చు లేదా 1 సంవత్సరం కావచ్చు, ఇంకా వాళ్ళు డిసైడ్ అవ్వలేదు, నిర్ణయం తీసుకోలేదు. సో ఎప్పుడైతే ఫీ వసూలు చేయడం మొదలెట్టిందో ఈ ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు ఏమైనా ఊరుకుంటాయా? ఊరుకో. అవేమీ సర్వీస్ చేసేవి కాదు, మనందరికీ సేవలు అని అంటే తప్పించి మనందరికీ సర్వీస్ చేసేవి కాదు. వాళ్ళు వాళ్ళ సంపాదన కోసమే, ఒక వ్యాపారం చేసేది సంపాదన కోసమే తప్పించి వేరే ఉద్దేశంతో కాదు. సేవ చేయడానికి పైన ఒక కవర్ కప్పుతారు, అంతే తప్పించి లోపల మాత్రం వాళ్ళు చేసేది వ్యాపారం. సో ఎప్పుడైతే ప్రభుత్వం వారు ఈ ప్రైవేటు సంస్థ కావచ్చు లేదా ప్రభుత్వ సంస్థే కావచ్చు, దాని దగ్గర నుంచి నెలవారీగాను లేదా సంవత్సరం వారీగాను ఈ యొక్క ఫీజు కానీ తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చే ఫీజుని మన పైన రుద్దుతారు. సో ఛార్జెస్ ఎటవుతాయి, ఆటోమేటిక్గా పెరుగుతాయి. అంటే రీఛార్జెస్ పెరగకపోవచ్చు కానీ సిమ్ మన దగ్గర ఉన్నందుకు మనం దగ్గర నుంచి వాళ్ళు కొంత ఛార్జ్ వసూలు చేస్తారు. అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న నెంబర్కి మనం ఛార్జ్ కట్టాలి, ఆ తర్వాత సిమ్ కార్డు రీఛార్జ్ చేసుకోవాలి. సిమ్ కార్డు రీఛార్జ్ చేసుకునేటప్పటికి మన దగ్గర ఉన్న సిమ్కి మనం వాళ్ళకి డబ్బులు కట్టకపోతే, మన దగ్గర ఉన్నందుకు వాళ్ళకి డబ్బులు కట్టకపోతే మన సిమ్ మనకు ఉండకపోవచ్చు, మన సిమ్ రీఛార్జ్ చేసేటప్పటికి పని చేయకపోవచ్చు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, కొంతకాలానికి ఇది మనకి బ్రెయిన్లో రుద్దుతుంది, ఇలా కూడా జరుగుతుంది అని చెప్పి. ఇది కానీ తీవ్రమైన వ్యతిరేకత కలిగి జనాలందరూ కానీ రివర్స్ అయితే, ఇలాంటి పనులు జరిగినప్పుడు జనాలు కానీ రివర్స్ అయితే టూచ్
ఇది నిజము కాదు. ఇది ఒక పుకారు మాత్రమే. గవర్నమెంట్ అలాంటిదేమీ చేయటం లేదని చెప్తుంది. సో, కాబట్టి ఇప్పుడు మనందరం ప్రస్తుతం చేయవలసింది ఏంటంటే, మనకి ఈ విషయం తెలిసింది కాబట్టి వెంటనే రివర్స్ అవ్వాలి. ఇటువంటివి చేయకుండా ఉండేందుకు రివర్స్ అయితే గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఇలాంటివి చేయడం మానేస్తుంది. కాకపోతే ఇప్పటికిప్పుడు ఇలాంటి ఆలోచన లేదని చెప్పచ్చు. 1 సంవత్సరం తర్వాత కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేసినా మనం వద్దనే చెప్పాలి. మనం వద్దని చెప్తే మనకు ఛార్జెస్ తగ్గుతాయి. ఆల్రెడీ మనం రీఛార్జెస్ చేస్తున్నాము. వాళ్ళకి మనీ పే చేస్తున్నాం. అందులో వాళ్ళు ట్యాక్సెస్ కూడా తీసుకుంటున్నారు. అయినప్పటికీ మనం ఇలా డబ్బులు పే చేయడం అన్నది, ఎక్స్ట్రాగా ఫీజు పే చేయడం అన్నది నా ఉద్దేశంలో మంచిది కాదని అనిపిస్తుంది. ఇలా గనక మనం చేస్తూ ఉన్నట్లయితే మన దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో మన సొమ్మును దోపిడీకి గురవుతున్నట్టే లెక్క. ఎందుకంటే ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తున్న వాళ్ళే. గవర్నమెంట్ ఉన్న వారందరూ తమకు ఏవో కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. లేదా అలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ మంత్రులు కావచ్చు, లేదా మరి ఇంకేదైనా సహాయ మంత్రులు కావచ్చు, ఇంకేదైనా ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు. సో, వాళ్ళ వ్యాపారాల కోసమని వాళ్ళు మనీ ఖర్చు పెట్టి మరి ప్రచారం చేసుకొని వాళ్ళు ముఖ్యమంత్రులుగాను, మంత్రులుగాను, లేదా ప్రధానమంత్రులుగాను, మరి ఇంకేదో సహాయ మంత్రులుగాను, ఏదో ఒక రకంగాను వాళ్ళు మంత్రులు అయ్యారు బిజినెస్ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి. సో, వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటుందంటే బిజినెస్ చేసే మైండెడ్తోనే ఉంటారు. వ్యాపారాత్మక ధోరణిలోనే వాళ్ళు ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. వ్యాపారాత్మక ధోరణిలోనే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. సో, ప్రతిదాన్ని బిజినెస్గానే చూస్తారు. సో, అందుకే మనం ఓటు వేసేటప్పుడు డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు. ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకున్నామో వాళ్ళతో మనం బిజినెస్ చేస్తున్నట్టే. సో, ఓటరు అంటే పౌరుడు, భారతీయ పౌరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనీ తీసుకొని ఓటు వేయడం అన్నది మంచి పద్ధతి కాదు. సో, మీరు అలాగే ఎప్పుడైతే చేసినట్లయితే మీ దగ్గర నుంచి వాళ్ళు రూపాయి ఇస్తారు, మీ దగ్గర నుంచి కొన్ని వేలు తీసుకుంటారు. సో, ఒకటి మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పటికైనా జాగ్రత్త వహించండి. గవర్నమెంట్ ఇలాంటి రూల్స్ తీస్తూ ఉంటే మాత్రం ఎప్పుడైనా సరే మనకు వద్దనే చెప్పండి. పైకి గవర్నమెంట్ చెప్పచ్చు, ఇది ప్రజా శ్రేయస్సు కోసమే అని రకరకాల మాటలు చెప్తావచ్చు. కానీ ఫీజు ఎందుకు? గవర్నమెంట్ చూసుకోవచ్చు కదా, మనం ట్యాక్సులు కడుతున్నాం కదా, ఆ ట్యాక్సుల్లోనే వాటిని చూసుకోవచ్చు కదా. మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఎందుకు కట్టాలి? ఈ మధ్య జిఎస్టీ వచ్చి చాలా రకాలుగా చాలా ఎక్కువ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది. సో, కాబట్టి ఇది మనం జాగ్రత్తగా ఆలోచించుకొని చెయ్యాలి. కాబట్టి మీరందరూ జాగ్రత్త పడి ఒక ఉద్యమంలా దీన్ని వ్యతిరేకిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎప్పుడు చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలు ఇలాంటివి మీకు వస్తూ ఉంటాయి. కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి. మీ ఇష్టం, చక్కని ఎటువంటి మరి చక్కని కామెంట్లు చేయండి. విమర్శనాత్మక కామెంట్స్ కూడా మీరు చేయవచ్చు. సో, షేర్ చేయండి, అనేక మందిని సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి మంచివి మీరు న్యూస్లు వింటూ ఉంటారు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.